అందరికీ నమస్కారం అండి. మన తెలుగు క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే ఉగాది పండగతోనే మనము నూతన సంవత్సరం అనేది ప్రారంభించుకుంటూ ఉంటాం కదండి. అందుకోసం ఈ ఉగాది పండగ అనేది చాలా ప్రత్యేకమైనది. అయితే ఈ 2025లో ఈ నూతన సంవత్సరం అంటే ఉగాది పండగ ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము. అలానే ఈ ఉగాది పండగ మనం నూతన సంవత్సరంగా భావిస్తాం కాబట్టి ఈరోజు మనం ఏ పనులు చెయ్యాలి, ఏ పనులు చెయ్యకూడదు, ఈరోజు మనం చేసే పనుల మీదే ఈ సంవత్సరం మొత్తం కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ రోజును ఎలా ప్రారంభించాలో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈ 2025లో మార్చి 30 ఆదివారం రోజు ఉగాది పండగ వచ్చింది. అంతేకాదండి, బ్రహ్మదేవుడు కూడా ఈ సృష్టిని ఈ ఉగాది రోజే ప్రారంభించారని పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి. ఈ ఉగాది పండగ వస్తే చాలండి, ప్రకృతి కూడా అందంగా పచ్చదనంతో నిండిపోతూ ఉంటుంది. అలానే చెట్లు కూడా చిగుర్లు పెడుతూ ఉంటాయి, పువ్వులు విరబూస్తూ ఉంటాయి. వసంతకాలంలో చేసుకునే ఈ పండగ కోసము మనం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాం కదండి. మన తెలుగువారు నూతన సంవత్సరంగా భావించే ఈ ఉగాది పండగ రోజు ఉదయం నుంచి మనం ఏ కార్యక్రమాలు చేయాలి, ఈరోజు ఏ దానం చేయాలి, ఈరోజు మనం ఎలా ప్రారంభించాలో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈ ఉగాది పండగ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. చక్కగా ఇంటిని మొత్తం శుభ్రం చేసుకొని ఇంటి గడప ముందు చక్కగా ఆవు పేడతో అలికి బియ్య పిండితో ముగ్గు వేసి అందులో చక్కగా పసుపు కుంకుమ వేసుకోవాలండి. ఆ తర్వాత చక్కగా ఇంటిని శుభ్రం చేసి నువ్వుల నూనెతో సున్నిపిండితో చక్కగా నలుగు పెట్టుకొని తలస్నానం అనేది చెయ్యాలి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు తప్పకుండా తలస్నానం అనేది చెయ్యాలండి. ఆ తర్వాత ఇంటి గడపలకి చక్కగా మామిడి తోరణాలను కట్టుకొని బంతిపూలతో అందంగా అలంకరణ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత చక్కగా ఇంట్లో పూజ అనేది చేసుకోవాలండి. ఆ తర్వాత సూర్య భగవానుడికి కూడా చక్కగా నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇంట్లో ఉగాది పచ్చడిని చక్కగా సిద్ధం చేసుకోవాలి. 6 రుచులను కలుపుకొని, అంటే పులుపు, తీపి, వగరు, చేదు, ఉప్పు, కారం, ఇలా 6 రుచుల కలయికగా మనం ఉగాది పచ్చడిని సిద్ధం చేసుకుంటూ ఉంటాము. ఈ పచ్చడిని మనం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా స్వీకరించాలి. ఈ పచ్చడిని ఈ వేసవిలో తినటం వలన అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయని మనకి పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. అలానే నూతన సంవత్సరంలో మొదటి రోజు అయిన ఈ ఉగాది పండగ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా పంచాంగ శ్రవణం అనేది చేసుకోవాలి. అలానే ఈ ఉగాది పండగ రోజు పేదలకి ధాన్యం కానీ, డబ్బుని కానీ, వస్తువులని కానీ, బట్టలను కానీ దానం ఇస్తే మనకి అఖండ ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుందని పండితులు కూడా చెబుతూ ఉన్నారు. అందుకోసం ఈ ఉగాది పండగ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ స్తోమతకి తగ్గట్టుగా ఏదో ఒక దానం అనేది తప్పకుండా చెయ్యాలి. అలానే ఉగాది రోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా నూతన వస్త్రాలను ధరించాలి. అంతేకాకుండా ఇప్పుడే మనకి ఎండలు అనేది ముంచుకొని వస్తూ ఉన్నాయి. ఇంకా ఉగాది పండగకి ఇంకా ఎండలు అనేది ఎక్కువైపోతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి సమయంలో ఒక గొడుగుని కొనటం అనేది ఉత్తమము. ఎండ వాన నుంచి కూడా మనల్ని రక్షిస్తుంది. అలానే ఈరోజు తప్పకుండా విసనకర్రలను కూడా దానం చేయండి. దానివల్ల కూడా మనకి మంచి ఫలితాలు కలుగుతాయండి. అలానే ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా ఈరోజు సూర్య నమస్కారం అనేది తప్పకుండా చెయ్యాలండి. అలానే ఈరోజు తప్పకుండా ఆవులని పూజించాలి. ఆవులకి చక్కగా దానా పెట్టాలి. ఈరోజు ఆవు చుట్టూ చక్కగా 3 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిదండి. ఈరోజు పొరపాటున కూడా పొద్దుపోయేంత వరకు నిద్రపోమాకండి. ఎవరిని కానీ తిట్టడం కానీ, దూషించటం వంటివి చెయ్యమాకండి. గొడవలకి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈరోజు పొరపాటున చిరిగిన బట్టలు కానీ, మాసిపోయిన బట్టలను కానీ ధరించామంటే మనకి ఆ సంవత్సరం మొత్తం కూడా దారిద్ర్యం అనేది ఏర్పడుతుంది. ఈరోజు పొరపాటున కూడా ఏడవమాకండి. అలానే ఉగాది పండగ రోజు మన ఇంటి కులదైవాన్ని తప్పకుండా పూజించాలండి. అలానే మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా మన పూజా మందిరానికి వచ్చి చక్కగా దేవుడికి నమస్కారం చేసుకోవాలి. అలానే ఉగాది పండగ రోజు ఇంట్లో ఎటువంటి మాంసాహారం అనేది వండకూడదండి. వీలైనంత వరకు ఈరోజు బయట కూడా నాన్ వెజ్ తినకుండా ఉండటమే మంచిది. అలానే ఈ ఉగాది రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా చేయవలసినది వాళ్ళ పితృదేవతలను పూజించటం అండి. ఈ ఉగాది రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పితృదేవతలకు ఇష్టమైన పిండి పదార్థాలని, అలానే వాళ్ళకి ఏమి ఇష్టమో వాటికి తగ్గట్టుగా అన్నీ చేసి పెట్టి వాళ్ళకి చక్కగా దీపం వెలిగించి వాళ్ళకి నూతన వస్త్రాలను సమర్పించటం అనేది చాలా మంచిదండి. ఏ పని చేసినా చెయ్యకపోయినా ఈ పని మాత్రం తప్పకుండా చెయ్యండి. అలానే వాళ్ళకి ఇష్టమైన పిండి పదార్థాలన్నింటినీ చక్కగా ఒక ప్లేట్లో పెట్టి ఒక
ఒక గ్లాస్లో నీటిని మన ఇంటి ఆవరణ దగ్గర ఈ విధంగా పెడితే కాకుల రూపంలో వాళ్ళు దాన్ని స్వీకరిస్తారని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు. అలానే ఈరోజు తప్పకుండా పేదలకి బెల్లం అనేది దానం ఇస్తే చాలా మంచిదండి. ఆవులకి కూడా బెల్లం దానాగా వేయండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి.